హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. చెప్పండి ఏమని చెప్పారు సార్? మ్యారేజ్ 2014లో అయింది. బాబు 2016లో పుట్టిండు. ఆయన పుట్టడం మెంటల్లీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ డిసేబుల్. సో దే ఫుల్ ఫ్యామిలీ ఆర్ నాట్ హ్యాపీ విత్ మై చైల్డ్. అది నాకు ఒక్కదానికి ప్రాబ్లం కాదు కదా, అతను రెస్పాన్సిబుల్ కూడా ఉండాలి కదా. నేను చాలాసార్లు ట్రై చేసిన కన్విన్స్ చేయడానికి. ఇప్పుడు ఈ ఒక్క చైల్డ్తోనే కాదు కదా, నెక్స్ట్ చైల్డ్ హ్యాపీగా హెల్దీ బేబీ ఉంటారు కదా, ఏం కాదని కన్విన్స్ చేసినా కానీ హీ వాస్ నాట్ కన్విన్స్డ్. చాలా మీటింగ్స్ కూడా అయినాయి కానీ హీఈస్ నాట్ భాస్కర్. మా హస్బెండ్ పేరు ఉదయ్ భాస్కర్. బాబు ఇట్లా అన్హెల్దీ బేబీ అని చెప్పేసి మేబీ వాళ్ళకి ఇన్సల్ట్గా ఫీల్ అవుతారో మరి ఏంటో మరి నాకు తెలియదు. కానీ ఎంతకనే తను నా బేబీ, నేను వదులుకోలేను. బేబీ వద్దు అంటే ఇట్స్ నాట్ మదర్, యాజ్ ఎ మదర్గా నాకు నా వల్ల కాదు వదులుకోవడం. వదులుకోమని బాబు అట్లా పుట్టినప్పటి నుంచి నన్ను వదులుకున్నాడు. ఇంకా నేను చాలాసార్లు ట్రై చేసిన. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను బాగా ప్రెషర్ పెట్టిరు. అన్హెల్దీ బేబీ పుట్టిండు, సరిగ్గా చూయించుకోలేవు అంటే. సరే, సరిగ్గా చూయించుకోలేకపోతే అది నా ప్రాబ్లం కాదు. డాక్టర్స్ని అడిగి వాళ్ళు యూ కెన్ ఫైట్. ఎందుకు నా బేబీకి సరిగా చెప్పాల్సింది అట్లా. నన్ను ఎందుకు అనవసరంగా, నా బేబీని ఎందుకు అనవసరంగా, మా లైఫ్ ఎందుకు స్పాయిల్ చేయాలి? ఏమని అన్నాడు, నాకు ప్రెషర్ పెట్టిండు. అతని తర్వాత అన్హెల్దీ బేబీ nothing hiding from my side. Unhealthy baby, they are not happy with my baby, that's it. నేను చాలాసార్లు కన్విన్స్ చేయడానికి చూసిన, చాలాసార్లు కాల్ చేసినాను. 2018 నుంచి నడుస్తుంది సార్ ఇదంతా. బాబును వదులుకోమంటున్నా, బూత్ మెయిన్ బాబు వల్లనే ఇదంతా. మేబీ ఈజ్ మోస్ట్లీ. నేను వచ్చాను సార్, నేను ఆఫ్టర్ 6 years 7 years వచ్చాను. ఎప్పుడు వచ్చి నేను ఇంటి ముందు వచ్చి న్యూసెన్స్ కానీ వాళ్ళకి ఇష్యూస్ కానీ నేను చేయలేదు. ఎందుకంటే నాకు సాఫ్ట్గా వెళ్ళాము, మారుతారు బేబీ కోసమైనా నా కోసమైనా. అంతకుముందు బిఫోర్ నో ఇష్యూస్ వెర్ దేర్. బేబీ పుట్టిన తర్వాత ఇష్యూస్ స్టార్ట్ అయినాయి. సర్లే, ముందు నుంచి పర్సన్ మంచి పర్సనే కదా, ఇట్లా కాదు కదా. సిచ్యువేషన్ మమ్మల్ని చేంజ్ చేసింది. మా సిచ్యువేషన్ బాబు పుట్టిన తర్వాత సిచ్యువేషన్ చేంజ్ అయింది. మెల్లిగా చేంజ్ అవుతారు. నో 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 నో, నా బేబీని వదులుకుంటాను. ఫస్ట్ ప్రిఫరెన్స్ మై బేబీ. నెక్స్ట్ నీడ్ జస్టిస్. I want to join with my family, sir. Okay, with my kid. జాయిన్ చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు సార్. బికాస్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ తెలుస్తుంది ఫిజికల్లీ మెంటల్లీ ఛాలెంజ్డ్. నన్ను యాక్సెప్ట్ చేశాను కానీ బాబు వద్దు అంటున్నాడు. అది పాసిబుల్ కాదు. బికాస్ హీఈస్ మై కిడ్. నేను ఫ్రమ్ బర్త్ ఇచ్చాను. నేను ఒక్కదాన్ని రీజన్ కాదు కదా బట్ పుట్టడానికి. అతను కూడా రీజన్, రెస్పాన్సిబులే కదా. తన కేరింగ్ కూడా ఉండాలి కదా. నన్ను రమ్మంటాడు, బాబుని వద్దు అంటాడు. బట్ నాకు నా చైల్డ్ కూడా ఇంపార్టెంట్. విత్ మై చైల్డ్ ఐఎమ్ హ్యాపీ టు జాయిన్ విత్ మై ఫ్యామిలీ. ఇప్పుడు మీరు కూర్చున్నారు కదా ఇంటి ముందు, ఏమంటున్నారు? కోర్టులో కేసు ఉంది కదా, పెట్టినావు కదా, చూసుకోవచ్చు. ఫ్రమ్ 7 years ఐఎమ్ కోర్టులో. ఓకే, సాఫ్ట్గా వెళ్తున్నా, ఇంటి ముందర న్యూసెన్స్ చేయకూడదు, సాఫ్ట్గా వెళ్ళాలని. బట్ దే వాస్ నాట్ రీజనింగ్, నో రెస్పాన్స్. కోర్టులో చూసుకుందాం కేసు పెట్టినావు కదా. కేసు పెట్టక ముందు కూడా వచ్చాను సార్ నేను, మధ్యలో మీడియేటర్స్, ఫ్యామిలీ మెంబర్స్ని. మీరు మధ్యలో రావద్దు, తను కోర్టులో చూసుకుంటుంది, మీరు మధ్యలో రావద్దు. ఇప్పుడు కూడా ఇప్పుడు కూర్చాను సార్. ఎవ్వరు ఇంత పెద్ద ఏరియా అత్తపూర్ హైదరాబాద్ అంటే ఒక పర్సన్ రావచ్చు కదా. ఇలా చాలా పెద్ద ఫ్యామిలీ, బీట్కూరలు అంటే చాలా పెద్ద ఫ్యామిలీ, రావాలి కదా. వై? నా పెళ్ళికి ఎంతమంది వచ్చిన వాళ్ళు, ఇవాళ ఒక్కరోజు కూడా ఎందుకు రాలేరు? మా ఇంటి దగ్గర అన్ని ఫంక్షన్స్ అయినా వచ్చిన వాళ్ళు బస్సు వచ్చింది.
వాళ్ళు ఒక్కరు ఎందుకు రాలేరు? నా తప్పు ఉంటే రావాలి కదా వాళ్ళు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.